నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బస్ యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే జగన్ పై దాడులు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత జగన్దే. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వాసుపల్లి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీకి ఓటుతో సరైన గుణపాఠం చెబుతాం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్. రెల్లి కులస్తులకు 2 ఎమ్మెల్సీ పదవులు కేటాయించాలి. విశాఖ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించిన రెల్లి కుల సంఘం నాయకులు. సీఎం జగన్ చేపడుతున్న బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ చేసి ఓర్వలేకనే దాడులకు పాల్పడుతున్నారని, మా నాయకునికి సంపత్తి క్రియేట్ చేసే అవసరం లేదని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం విశాఖలోని హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎంగా చేసిన చెప్పుకోవడమే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కావాలని చంద్రబాబు గాజువాకలో రాళ్ల డ్రామాతో తెరలేపారని విమర్శించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు తప్ప రాష్ట్ర ప్రజలందరికీ జగన్ మనసు, ఆయన పాలన దక్షతను అర్థం చేసుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా జగన్ పై దాడిని ఖండిస్తున్న పవన్, చంద్రబాబు మాత్రం ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మా మీద చేసినటువంటి విమర్శలు మీరు అందరూ కూడా చూశారు. మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరో చేశారన్నటువంటిది, ఏదో సింపతి కోసం జరిగినటువంటి అంశంగా దాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు మాట్లాడడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 15వ రోజు, ఈ నేటితో 15వ రోజు ఆయన ఎన్నికల ప్రచారం రోడ్ షోని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. కడపలో ప్రారంభమైనటువంటి రోడ్ షో దాదాపు 7-9 జిల్లాలు వారు పర్యటన చేసి వస్తున్నటువంటి ప్రజాభిమానం, ఆయనకు వస్తున్నటువంటి స్పందన, రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం, సిద్ధం సభలకి వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజానికం, ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి, ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినట్టుగా కనబడతా ఉంది. వాస్తవంగా అంత పెద్ద రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నుదుటి మీద అది కాస్త కన్నుకి పైన. పాఠశాలకు వెళ్లే పిల్లల నుండి పెన్షన్ తీసుకునే వృద్ధుల వరకు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 30వ వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు గజమాల హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక అతిథులుగా జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, తక్షణ పరిశీలకులు ద్రోణం రాజు, శ్రీవాత్సవ్, డాక్టర్ జహీర్ అహ్మద్ ప్రచారంలో ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, జగనన్నకు ధైర్యం ప్రజలేనని, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనార్టీలు, రెల్లి కులస్తులు, మత్స్యకారులు, బీసీలు వైసీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, మరోసారి సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకారం చేస్తారని వాసుపల్లి జోష్యం చెప్పారు. 2 పర్యాయాలు పార్లమెంట్ మెంబర్ గా మహిళల హక్కుల పట్ల మెజార్టీతో పార్లమెంట్ కి శ్రీమతి బొత్స ఝాన్సీ గారిని మనందరం గెలిపించి సభల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే వరకు మనందరం ముందుండి, ఇప్పుడు మనం చూసాం మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో ఒక మిసైల్ ఇసిరారు. అంటే ఇది ఆ ఇసిరింది ఎవడు? తెలుగుదేశం వాళ్ళు, బాగా ప్రొఫెషనల్. చూడండి, అతడు సినిమాలోని కన్నుతో పేల్చేలాగా ఇక్కడ కూడా మరి ఏ రకమైన వెపన్ యూజ్ చేస్తారో తెలియదు, కానీ చాలా క్లారిటీగా ఘనత మీద ఇక్కడ కానీ తగిలుంటే
కోమలోకి వెళ్ళిపోయి ఉండేవారు అన్నమాట జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ అమ్మేయాలని చూస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఓటుతో సరైన గుణపాఠం చెప్పాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ ఆదినారాయణ డిమాండ్ చేశారు. సోమవారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష పోరాట కమిటీ సమావేశంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1155 రోజులుగా పోరాటం చేస్తున్నా కేంద్రం కనీసం పట్టించుకోవడం లేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ లోని పర్మనెంట్ కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులతో నిరసిస్తున్నా సైతం పోరాటం చేయాలన్నారు. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. 2021 సంవత్సరంలో ఆనాటి నుంచి అలుపెరిగిన పోరాటం చేసి సమైక్యంగా పోరాటం చేసి దీని ప్రైవేటీకరణ కానివ్వకుండా కార్మిక వర్గం నోట్లో మట్టి కొట్టే విధంగా, మామూలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచే విధంగా, బీసీ రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ తూట్లు పొడిచే విధంగా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, మహిళలకు కానివ్వండి, ఇట్లాంటి స్పోర్ట్స్ కోటా కానీ ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేయకుండా దేశ ప్రజానీకానికి, యువతకు ముఖ్యంగా గొంతు కోసే కార్యక్రమాలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. ఆ భాగంలో నెహ్రూ గారు ఏదైతే ఆశయాలతో ప్రభుత్వ రంగ సంస్థ నిర్మాణం చేశారో ఆ ప్రభుత్వ రంగ సంస్థ అన్నీ కూడా మోడీ గారు పూర్తిగా ధ్వంసం చేయాలని చెప్పేటువంటి జయంతో ముందుకెళ్తూ అదానీలకు, అంబానీలకు కొమ్ముకోవాలని ఓ జయంతో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. అందువల్ల ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి విశాఖపట్నం మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అనేకమైన ఆందోళన చేసి మా తాలూకా వాణిని వినిపించి ఈ గవర్నమెంట్ ఏమాత్రం కూడా ఒక ఇంచు ముందుకు వెళ్లకుండా మేము ఆపగలిగినాం. దాన్ని వారు ఇంకో దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా దీన్ని నిర్వీర్యం చేయాలని చెప్పే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని ఉత్పత్తిగా పూర్తి స్థాయి చేయనివ్వకుండా, కావాల్సిన రా మెటీరియల్ ఇవ్వకుండా, కార్మిక వర్గానికి రావాల్సినటువంటి జీతభత్యాలు ఇవ్వకుండా, కాంట్రాక్ట్ కార్మికుల్ని వారికి రావాల్సిన జీతభత్యాలు పెంచకుండా, నిర్వాసితులకు ఉపాధి కల్పించకుండా అనేక రకాల కుట్రలు పండుతూ ఈ కర్మాగారాన్ని పూర్తిగా నాశనం చేయాలని చెప్పి దాంతో ముందుకెళ్తున్నారు. ఇటువంటి తరుణంలో ఎన్నికలు అనేది వచ్చినాయి. దీంట్లో భాగస్వామి అయినటువంటి ఎన్డీఏతో భాగస్వామి అయిన రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కూడా వారి వైఖరి స్పష్టంగా ప్రకటన చేయాలి. ఎందుకంటే ముందు ఎలియన్స్కి వెళ్ళేటప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా రెల్లి కులస్తులకు 2 ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని రెల్లి పొలిటికల్ జేఏసీ కన్వీనర్ చెన్నా తిరుమలరావు డిమాండ్ చేశారు. సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద రెల్లి కుల ఆందోళన కార్యక్రమంలో చెన్నా తిరుమలరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 70 ఏళ్లు గడిచినా రెల్లిల బానిసత్వం నుంచి విముక్తి కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు రెల్లీలకు ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర రెల్లి సంఘం ప్రతినిధి ఎస్ మోహన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెల్లి కులస్తులు 20 లక్షలు దాటి ఉన్నారని, ఎస్సీ అంటే మాల మాదిగల పేర్లే చెప్తుంటే రెల్లీలు ఎస్సీలు కారా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వల్ల మహారాణిపేట సిఐపి శ్రీనివాసరావు నిరసనకు అంగీకరించలేదని, ఆ తర్వాత కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పోలీసుల సమక్షంలో వినతి పత్రాన్ని అందజేశారు. రెల్లీలకు ఎటువంటి రాజకీయ ప్రయోజనం కల్పించడంలో ఏ ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు. అంతేకాక అన్ని రాజకీయ పార్టీలు మా రెల్లి కులానికి ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి తప్ప రెల్లీల అభ్యున్నతి కోసం ఎవరూ కృషి చేయడం లేదు. మన రెల్లి జాతి అన్ని రాజకీయ పార్టీలు జెండాలు మోసాయి. జెండాలు మోసుకోవడానికి మాత్రం పరిమితం అవి తప్ప మేము ఎటువంటి పదవులు అందించడానికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన కూడా ఏ ప్రభుత్వానికి కలగకపోవడం చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెల్లి కులస్తులు 20 లక్షల మంది దాటి ఉన్నాం. అయినప్పటికీ మా జనాభా కనిపించట్లేదు. వాళ్ళకి ఎస్సీ అనగానే మాలా మాదిగ మాత్రమే అంటున్నారు తప్ప రెల్లీలు అందులో ఉన్న సంగతి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికో లేకపోతే ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఎవరికీ వినిపించట్లేదు. ఇప్పటికైనా రాబోయే రాజకీయ శాసనసభ ఎన్నికల్లో ఎవరైతే ఏ రాజకీయ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మా రెల్లీలకు రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎమ్మెల్సీ పదవులు కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద మేము ఆందోళన చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఎలక్షన్ త్వరలో జరగనున్న ఎన్నికల్లో మోదీ ప్రభుత్వంతో పాటు పవన్ కళ్యాణ్ ని కూడా ఓడించాలని భారత్ బచావో ప్రజలకు పిలుపునిస్తుందని భారత్ బచావో ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంఎస్ గోపీనాథ్ అన్నారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 400 ఎంపీ సీట్లు గెలిపిస్తే అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఆర్ఎస్ఎస్ శక్తులు మోడీతో హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలు ఉమ్మడిగా బీజేపీ కూటమిని ఓడించాలన్నారు. కేంద్రంలో బీజేపీకి 175 సీట్లు తప్ప ఎట్టి పరిస్థితుల్లో పెరిగే పరిస్థితి
పరిస్థితి లేదని స్వాతంత్ర దర్యాప్తు సంస్థలు తెలియజేస్తున్న వైనం భారత ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఉద్యోగాలు సంవత్సరాల కాలంగా భారతదేశాన్ని ఫాసిజం నుంచి హిందూ ఫాసిజం నుంచి ఒక రకంగా చెప్పాలంటే బ్రాహ్మణికల్ కల్చర్ నుంచి కార్పొరేట్ కల్చర్ నుంచి కార్పొరేట్ దోపిడీ నుంచి ఈ భారతదేశ ప్రజలను రక్షించడం కోసం రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం మానవ హక్కులు రక్షించుకోవడం కోసం ఈ దేశంలో ప్రజలందరూ కూడా తమను తాము రక్షించుకోవాలి కాబట్టి భారత బచావో పిలుపు దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగిందండి. పేరు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్. నేను సీనియర్ కార్డియాలజిస్ట్ని. తర్వాత భారత్ బచావో నేషనల్ క్యాంపెయిన్ యొక్క వైస్ చైర్మన్. నిన్న వరల్డ్ నాలెడ్జ్ డే అని ఏదైతే యుఎన్ఓ డిక్లేర్ చేసిందో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బర్త్డే కొరకు నేను ఇక్కడికి వచ్చాను, గెస్ట్గా వచ్చాను. అయితే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఆ సందర్భంగా భారత బచావో యొక్క స్టాండ్ ఏమిటి ఈ ఎన్నికల్లో అనేది చెప్పడానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. భారత బచావో స్టాండ్ మొట్టమొదటి నుంచి కూడా అది ప్రారంభం నుంచి కూడా నవంబర్ 19th 20th రాజకీయాల కోసం చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని, సీఎం జగన్ పై దాడి జరిగితే ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రామాలు నటించడం చంద్రబాబుకు బాగా తెలుసునని, రాళ్లు వేయించుకునే అలవాటు చంద్రబాబుకు ఉండొచ్చు, మేం ఎవరికి ఏది ఆపాదించమని, కానీ జగన్ పై కుట్ర ప్రకారమే దాడి జరిగిందన్నారు. జగన్ పై దాడి జరిగితే పార్టీలకు అతీతంగా ఖండించారని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం వెటకారంగా మాట్లాడారన్నారు. విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కావాలని మా పార్టీలో ఉన్న వాళ్ళే దుష్ప్రచారం చేసి నన్ను పంపించారు. దుష్ప్రచారం నిజంగా ఆయన అన్నాడు నాకు తెలీదు. ఒకవేళ ఆయన ఉంటే మాత్రం మరి ఆయన ఏ ఆలోచనతో అన్నాడు, ఏ ఉద్దేశంతో నాకు తెలీదు. ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా వింటాడు, ఆయన నిర్ణయం అనుకుంటుంది. మా జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం ప్రకారం ఆయన నిర్ణయాలు చేస్తాడు. ఆ ప్రకారం ఆయన చేస్తారు. అదేమంటే వాళ్ళు వంట మనం మాట్లాడుకోని ఇలా బహిరంగంగా మాట్లాడడం అనేది తగదు. ఒక నిజంగా అనుంటే మాత్రం దాన్ని తగదది. అది నాయకుడి తాలూకా ఏదైతే తీసుకున్న నిర్ణయానికి దాన్ని మనం దాన్ని ఏది చూపెట్టి అవుద్ది. అది కాదు, కరెక్ట్ కాదు. నేనైతే మాత్రం నేను అనుకుంటున్నాను అంటే మాత్రం అది వెళ్ళి వంట నాయకుడితో మాట్లాడుతాను. ఇంకో విషయం కూడా అన్నారు, వాల్టర్ క్లబ్ కూడా అది పూర్తిగా ప్రభుత్వ స్థలం, ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా పూర్తి స్థలం వాల్టర్ క్లబ్ కూడా ఇప్పుడే సందర్భం వాల్టర్ క్లబ్కి నా ఇక్కడ వాల్టర్ క్లబ్ వాల్టర్ క్లబ్ అనేది నేను పుట్టక ముందు నుంచి బ్రిటిష్ కాలం నుంచి వాల్టర్ క్లబ్ ఉంది. దాన్ని ఏముంది అది అందులోనే మన ముఖ్యమంత్రి గారు తీసుకుని నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మాత్రం జరగదు, మేము ఉన్నప్పుడు అసలు జరగదు. ఒకవేళ ఏదైనా చట్టపరంగా అలాంటివి ఏమంటే ప్రభుత్వం దాని మీద తగిన నిర్ణయం తీసుకొని దానికి అది పట్టణంలో ఉన్న పెద్దల తాలూకు గౌరవాన్ని ముఖ్యమంత్రి గారు 100% కాపాడతారు. అందులో తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తత్వం ఇవాళ ఏదైతే ఎలివేషన్ వస్తున్న కార్యక్రమాలు ఎదుగుతున్నాయో వాటిని చేయడమే అంత తర్వాత వాటర్ క్లబ్ క్లబ్ ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి ఉంది. ఒక నిజంగా ప్రభుత్వం ఉంది అనుకో, ప్రభుత్వం అంతే వాళ్ళు పెట్టుకుంటారు అప్లికేషన్, ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలిస్తారు. దాన్ని తీసుకొని దానికి ఏదైతే మనం మిగతా క్లబ్స్కి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ ప్రకారం దాన్ని చేస్తారు. దానికి ఎంతైతే ఉంది దాన్ని ప్రత్యేకించి భౌతత్వంలో పెట్టి చూడవలసిన అవసరం ఉంది. దానికి మేము కూడా ఉన్నాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక
ఓటమి కుతంత్రాలతో జగన్ పై భౌతిక దాడులు చేస్తున్నారని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఆరోపించారు. సోమవారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 30 వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న జనబలం ముందు కుతంత్రాల కూటమి పార్టీకి డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పారు. కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడిలా జగనన్నకు ప్రజలంతా భగవంతుని రూపంలో తోడు కావాలన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మీ సమస్యను పార్లమెంట్ లో గళమెత్తే విధంగా ఆశీర్వచనాలు అందించాలని కోరారు. క్రమశిక్షణతో చక్కగా ఉండాలని ప్రతిష్టాత్మకంగా 2 పర్యాయాలు పార్లమెంట్ మెంబర్ గా మహిళల హక్కుల పట్ల మెజార్టీతో పార్లమెంట్ కి శ్రీమతి బొత్స ఝాన్సీ గారిని మనందరం గెలిపించి పంపించాలని మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే అది ప్రజా పరిపాలన. ప్రజలకు ఏం కావాలో దాన్ని అందించే కార్యక్రమే ఈవేళ ప్రభుత్వం తీసుకొని ప్రజలకు మరింత చేరువగా ఉండి వాళ్ళ సుఖ సంతోషాలే ఈవేళ జగనన్న పరిపాలన. అటువంటి దానిలో ఈ రోజు దూసుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఇవాళ జగనన్న జగనన్న అనే మాట వస్తుంది. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి మరి స్కూల్లో జాయిన్ అయిన పిల్లల దగ్గర నుంచి ఈ రోజు కాలేజీని పంపిస్తున్న మన పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిలో కూడా మా అక్క చెల్లెమ్మకి ఇవాళ 0 వడ్డీ రుణాలు వచ్చాయన్నా, ఆసరా వచ్చిందన్నా, చేయూత వచ్చిందన్నా, అంతేగాని మరి అనేక 45 సంవత్సరాలు దాటిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఈ 4 సంవత్సరాలు 10 నెలల్లో 90,000 రూపాయలు నేరుగా వారి ఖాతాలో వచ్చాయన్నా. ఓట్లు అడిగే రాజకీయ నాయకుల్ని సబ్బవరం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేయాలని బంగారమ్మ తల్లి భక్తి బృందం సభ్యులు సింగంపల్లి వెంకట్రావు సబ్బవరం ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన సబ్బవరం ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో మాట్లాడుతూ 1981లో అప్పటి ప్రభుత్వంలో మంత్రి అయిన స్వర్గీయ బాటం శ్రీరామ్మూర్తి చొరవతో నిర్మించిన హాస్పిటల్ నేడు శిథిలావస్థకు చేరిన పాలకుల కళ్లకు కనపడకపోవడం దురదృష్టకరమన్నారు. ఇక చేసేది లేక తాను ఎన్నోసార్లు దాతలు, తన స్నేహితులు సొంత నిధులు పెట్టి మరమ్మతులు, వసతుల సౌకర్యాలు కల్పించిన ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడంతో ఓట్లు అడిగే రాజకీయ నాయకులకి హాస్పిటల్ గురించి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. సువిశాలమైన ఖాళీ స్థలం ఉన్న నిరుపయోగంగా ఉంది అని, కనీసం రవాణా సదుపాయమైన రోడ్డు, ప్రతిరోజు రోగులకు చూసేందుకు వైద్యులు, సహాయకులు, అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడే పరిస్థితి, రాత్రి సమయంలో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చర్యల కోసం ఓటు ద్వారా ప్రభుత్వానికి తెలిసేలా వెంకట్రావు అడగాలని కోరారు. సబ్బవరం దగ్గర జోడుగులు గ్రామం. నేను శ్రీ 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 బంగారు తల్లి సేవా సమితి ద్వారా మన సబ్బవరం చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ ఒక విషయం తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అయితే ప్రతి గ్రామంలో అందరికీ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రాజకీయ నాయకులకి విన్నవించుకుంటారు. ఆ సమస్యలు మీరు తీర్చుకుంటారు. అందరికీ గ్రామాల్లో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్న గ్రామ ప్రజలందరికీ ఒకే సమస్యగా అందరికీ ఉండిపోయేది మన సబ్బవరం గవర్నమెంట్ హాస్పిటల్. గ్రామ ప్రజలు తమ వరకు వస్తేనే కానీ హాస్పిటల్ గుర్తుకు రాదు. తన కుటుంబ సభ్యుల్లోకి ఎవరికో ఏమో జరిగితే హాస్పిటల్ వరకు వచ్చి ఆ హాస్పిటల్ ఉన్న స్టాఫ్ మీద అరవడం తప్ప మన హాస్పిటల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు. రాజకీయ నాయకులు కాదు, మన గ్రామ ప్రజలే ఎవరు పట్టించుకోవట్లేదు. మనకి అవసరమైనప్పుడే కాదు, రోజుకి ఎంతోమందికి ఈ మన హైవేకి ఆనుకుని ఉన్న ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల ఏంటంటే సరైన సదుపాయాలు లేక హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్న ఇక మనకు కావాల్సిన మెడిసిన్ సమయంలో అందక వాళ్ళు మాత్రం ఏం చేయలేకపోతున్నారు. ఒకప్పుడు సిహెచ్సి అనే హాస్పిటల్ ఉండేది పేరుతో, ఇప్పుడు పిహెచ్సిగా ఉండి మనకి దగ్గరలో ఉన్న గుళ్ళుపల్లిలోకి ఉన్న హాస్పిటల్కి మెడిసిన్ రాదు. అంత చిన్న హాస్పిటల్గా అయి ఉన్నది. ప్లేస్ అయితే మాత్రం చూడండి, వీడియోలో చూపిస్తారు ఎంత విస్తీర్ణంగా ఉందో. ఈ విస్తీర్ణంలో మనకి
కావలసిన హాస్పిటల్ ఎంత పెద్ద హాస్పిటల్ పెట్టుకున్నా నిరంతరము 24 గంటల పాటుగా మన హాస్పిటల్ సమస్యగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మీ ఇంటికి వచ్చే నిజాయితీ నిబద్ధతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. 25వ వార్డు పరిధి సీతమ్మపేట ప్రధాన రహదారి వద్ద వార్డు కార్పొరేటర్ సారిపిల్లి గోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని సోమవారం కేకే రాజు ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయనను దాడులతో అడ్డుకోలేరని గుర్తు చేశారు. కొంతమంది పదవి వ్యామోహంతో స్వార్థ ప్రయోజనాల గురించి ఎన్నికల వేళ దర్శనమిస్తూ ఉంటారని, అటువంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు, వార్డు ఎన్నికల పరిశీలకులు జీవి రవిరాజు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ అయినటువంటి అందరూ కూడా మహిళలు అందరూ కూడా లోపల మన ఉత్తరాంధ్ర జిల్లాలో మరి కొంతమంది చేసి చెప్పావా ఈ రోజు 25వ వార్డులో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు సంబంధించి ఓటర్లను చైతన్యపరచడం, ఓటర్ లిస్టులు అందుబాటులో పెట్టడం, ఏ ఓటర్కి ఏ పోలింగ్ స్టేషన్కి ఓటు వేయాలి అనేది తెలియజేయడం కోసం ఈరోజు ప్రతి వార్డులోని కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 17 వార్డులోని కూడా వార్డు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వార్డు కార్యాలయ కేంద్రంగానే ఈ వార్డుకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఓటర్ స్లిప్పులకు సంబంధించి కానీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా స్ఫూర్తి ప్రదాత గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్ల మేము ఎన్నికల ప్రచారాన్ని 2022 మే 11వ తారీఖున ప్రారంభించడం జరిగింది. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేటర్సు, నగర మేయర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడప గడపకి వెళ్ళి గడిచిన 2 సంవత్సరాలుగా ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి తలుపు తట్టి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ జ్యోతి థియేటర్ పక్కన గల టీ స్టాల్ వద్ద పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల్లో పలువురు ఓటర్లను కలిసి శుభోదయం అంటూ కరచాలనం చేస్తూ గాజు గ్లాస్ గుర్తుపై ఎమ్మెల్యే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో వంశీ ప్రత్యేకంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని, ప్రజలంతా తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రచార కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బస్ యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే జగన్ పై దాడులు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత జగన్దే. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వాసుపల్లి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీకి ఓటుతో సరైన గుణపాఠం చెబుతాం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్. రెల్లి కులస్తులకు 2 ఎమ్మెల్సీ పదవులు కేటాయించాలి. విశాఖ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించిన రెల్లి కుల సంఘం నాయకులు. ఇద్రోస్ట్ బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.